ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఉపాధ్యాయులందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. అందులో మొదటిగా మన క్రాఫ్ట్ మాస్టర్ మధుసూదన్ రావు గారికి, మన ఎన్ఎస్ఆర్ సత్యనారాయణ గారికి, రమణమూర్తి గారికి, గుంషావాలి గారి హిందీ సార్కి, మన లింగస్వామి గారికి, మన డ్రిల్ మాస్టర్ అయిన రఘునాథ్ రెడ్డి గారికి, కుమార్ అన్నకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి మా మీద ప్రేమతో వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే మనం ఈ ఈవెంట్ చేయడానికి కొందరు కమిటీ మెంబర్స్, క్లబ్ మెంబర్స్, అలాగే కొందరు వాలంటీర్గా వర్క్ చేశారు. వాళ్ళందరికీ కూడా మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ ప్రాసెస్ మనకి ఫస్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫ్రెండ్స్ని గ్యాదర్ చేయడం కానీ, వాళ్ళని కాంటాక్ట్స్ గ్యాదర్ చేయడానికి కానీ, మనీ కలెక్షన్ చేయడానికి కానీ, ఇలాగ 10 డిఫరెంట్ టాస్క్ మీద మనం పెట్టుకున్నాం. ఈవెంట్లో ఏం చేయాలి, ప్లాన్స్ మొత్తం అంతా. అందులో మెయిన్గా మన కమిటీ మెంబర్గా కొందరిని అనుకున్నాం. వరలక్ష్మి, శ్రీదేవి, వీళ్ళిద్దరికి మనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు అందరినీ ఫాలోఅప్ చేసుకోవడం, నెంబర్లు ఎవరు మిస్ అయినా కానీ కాంటాక్ట్ చేయడం, ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ నెంబర్ అవన్నీ తీసుకోవటం. నెక్స్ట్ మనీ కలెక్ట్ చేసుకోవాలంటే శ్రీదేవి నెంబర్ ఇచ్చాం, మనీ ఎవరెవరు ఇచ్చారు. ఆ తర్వాత క్లబ్ మెంబర్ కింద పుష్పలత కానీ, మధులత కానీ, ప్రసన్నమ్మ కానీ, వీళ్ళతో డిస్కస్ చేయటం. ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది, ఏది ఎలా ఉంటుంది. అలాగే భారతి ఏదైనా కాంటాక్ట్ లేదంటే తను కూడా ఇమీడియట్గా వాళ్ళ ఫ్రెండ్స్ గారు ఎవరైనా కాంటాక్ట్ చేసి వాళ్ళకి కాంటాక్ట్స్ తీసుకుని రావటం. అలాగే మన ఈవెంట్లో పార్వతి, తను కూడా హెల్ప్ చేసింది మంచిగా. మన సార్లు వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా సత్కరిద్దాం, ఫస్ట్ ఎలా చేద్దాం ఏంటి అదంతా చెప్పడంలో పార్వతి కానీ. ఇలాగే లేడీస్ని చూస్తే కనుక వీళ్ళందరూ మనకి ఈ ఈవెంట్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుందాం. అలాగే మధులత, ఈ అమ్మాయి కూడా ఏంటంటే మనం అడిగినప్పుడు బంతిపూలు డెకరేషన్ కావాలన్నప్పుడు ఆ అమ్మాయి స్వయంగా వాళ్ళ తోటలోకి వెళ్ళి బంతిపూలు కోసుకుని రావడం. అలాగే రోజెస్ కూడా అక్కడి నుంచి రోజెస్ తీసుకుని వచ్చింది. అందరికీ సార్ వాళ్ళందరికీ చల్లటానికి రోజెస్ కానీ, బంతిపూలు కానీ, మల్లెపూలు కానీ ఇవన్నీ తెచ్చింది. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్. అలాగే చిన్నారి కానీ, శాల్వాలు మనకు కావాలంటే వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి, ఆయన కూడా స్కూల్ టీచర్ కాబట్టి ఎలాంటి శాల్వాలు అయితే బాగుంటాయి అని చెప్పేసి తను కూడా చాలా హెల్ప్ చేసింది. ఇవే కాకుండా మార్నింగ్ కొందరు గర్ల్స్ వచ్చి మంచిగా చిన్నారి కానీ, పుష్పలత లేదంటే మధులత, వరలక్ష్మి వీళ్ళందరూ వచ్చి మార్నింగ్ రంగోలి ఇంటి మంచిగా వెల్కమ్ అని చెప్పేసి కలర్ఫుల్గా ముగ్గేశారు. అది కూడా ఎర్లీగా వచ్చి వాళ్ళు స్టార్ట్ చేశారు. దానికి కూడా చాలా థ్యాంక్స్. ఇవే కాకుండా అంటే ఇవన్నీ ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మన సొంత పార్టీ లాగా అందరూ కలిసిపోయి, కొందరు గర్ల్స్ కూడా ఇంటి దగ్గర ఓన్గా స్వీట్స్ ప్రిపేర్ చేసుకుని తీసుకుని వచ్చారు. అంటే మనం ఓన్గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మన ఇంట్లో ఫంక్షన్ అయితే ఎలా చేసుకుంటామో అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇది ఇంట్లో ఫంక్షన్ అనుకుని వాళ్ళు స్వయంగా వాళ్ళ టైంని స్పెండ్ చేసి మన కోసం ఇవన్నీ చేశారని చెప్పేసి వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం మనం ఇది. ఇది అయిన తర్వాత మనకి అసలు ఇది స్టార్ట్ చేస్తున్నప్పుడు నుంచి అసలు మనకి ఫుడ్ ఎవరికి ఇవ్వాలి, ఫుడ్ ప్రిపరేషన్ ఏంటి, స్టేజ్ ఏంటి, ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు. ఫుడ్ అయితే మెయిన్గా ప్రసాద్ కానీ, నాగరాజ్ కానీ ఫుడ్ ఏమేమి ఐటమ్స్ ఉంటే బాగుంటాయి, ఓకే అసలు ఎవరికి ఇస్తే బాగుంటాయి, ఇప్పుడు వెజ్ నాన్ వెజ్ అసలు ఎవరికైనా ఎలా డివైడ్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ మంచిగా డిసైడ్ చేసుకుని ఏ కర్రీస్ అయితే బాగుంటాయి, ఓకే ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని స్నాక్స్ అయితే ఏం స్నాక్స్ పెట్టాలి, అలాగే ఇవన్నీ డిసైడ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ కాలనీ నాగరాజ్ కూడా వీటిలో పార్టిసిపేట్ చేశాడు మంచిగా ఫుడ్ ఐటమ్స్ని సెలెక్ట్ చేయడంలో. అలాగే వెల్కమ్ డ్రింక్ వస్తే కనుక సాయల్ రాంబాబు, తనే కాంట్రిబ్యూట్ చేశాడు మనకి. కోకోనట్స్ మొత్తం అన్ని తీసుకుని రావడం, వాళ్ళ తోటలో కోకోనట్స్ తీసుకుని రావడం ఇక్కడ, అది కూడా చాలా థ్యాంక్స్ సాయల్ రాంబాబు ఫర్ దట్. నెక్స్ట్ స్టేజ్ డెకరేషన్ వచ్చేసరికి స్టేజ్ డెకరేషన్కి ఎవరికి ఇద్దాం ఏంటంటే ప్రసాద్ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. అని చెప్తే కోకోనట్ ప్రసాద్ వాళ్ళ బ్రదర్స్ వచ్చి చూసుకోవటం, మనకి స్టేజ్ చాలా బాగా అరేంజ్ చేశారు అక్కడ. ప్రసాద్ కానీ, వాసు కానీ, ఓకే నాగరాజ్ కానీ, అలీ కానీ వీళ్ళందరూ స్టేజ్కి మంచిగా డెకరేట్ అవ్వడానికి, లేదంటే అప్పుడు వచ్చిన చైర్స్ కానీ అవన్నీ మంచిగా అరేంజ్ చేసుకుని మొత్తం ఇదంతా నీట్గా డెకరేట్ చేయడానికి వాళ్ళంతా మనకి వాలంటీర్గా కానీ మొత్తం అంతా ఆ టైంలో మనకి బాగా హెల్ప్ అయ్యారు. నెక్స్ట్ లోకల్గా ఏమనుకున్నాం అంటే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాము. ఆ ప్రాసెస్లో మెడం వెంకట్రావు కానీ, చిన్న వెంకటేశ్వరరావు కానీ,
వేమన్ శ్రీను, కొక్కొండ వాసు వీళ్ళందరూ వచ్చి మంచిగా ఇంటింటికి వెళ్ళి, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి, నేను కూడా ఆ టైంలో వెళ్ళి, సో మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మీరు కంపల్సరీగా రావాలని మనం ఇక్కడ కుదిరిన వాళ్ళందరికీ లోకల్ ఇంటికి వెళ్ళి మరీ చెప్పొచ్చాం మనం ఆ రోజు రావాలి. ఎందుకంటే ఇలా పర్సనల్గా కలిసినప్పుడు మనం ఒకరిని ఫీల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాస్క్ని తీసుకుని ఇలాగా మంచిగా చేసుకున్నాం. సో ఇవన్నీ ఒక కొంత అయితే కనుక మెయిన్ ఇందులో ఏంటంటే మనకు ఫస్ట్ లొకేషన్ దొరకలేదు. స్కూల్లో ఇస్తారో లేదో, స్కూల్ కోసం భారతి చాలా బాగా ట్రై చేసింది. లింగస్వామి గారితో మాట్లాడి స్కూల్కి మనకి వచ్చేలాగా హై స్కూల్ కోసం ట్రై చేసింది. కానీ ఆ టైంలో మనకి కుదరకపోవటం వల్ల అక్కడ కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో మనకి వరలక్ష్మి కూడా ఇక్కడ ఉన్న మేడంతో మాట్లాడి, కళ్యాణి గారితో మాట్లాడి, రవి గారితో మాట్లాడి మనకి స్కూల్ రావడానికి ట్రై చేసినందుకు చాలా థ్యాంక్స్ వరలక్ష్మి. అండ్ నెక్స్ట్ ఎందుకంటే ఇది మంచిగా ఉంది, మన ఉండటానికి కానీ సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంది స్కూల్ మనకి ఇది. సో నెక్స్ట్ సార్స్ని ఇన్వైట్ చేయడానికి మనం డిఫరెంట్గా ఉందని, ఫ్లవర్ బొకేస్ కాకుండా డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి పాట్ బొకేస్ తీసుకొచ్చాం. కుల్కర్ని మంచిగా హైదరాబాద్ తీసుకొచ్చాడు పాట్ బొకేస్. సో వెరీ థ్యాంక్స్ కుల్కర్ని. అలాగే గిఫ్ట్ను సెలెక్ట్ చేసేటప్పుడు ఏమిస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఒకటి అనుకున్నాం. తర్వాత శేషివే మంచిగా మనకి విండ్ బౌల్స్ ఇస్తే బాగుంటుంది. సార్ ఎన్ని సంవత్సరాల తర్వాత మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము, మనం ఇది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. సో మంచిగా వెండి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి శేషివి చెప్తాం. సో దాని తర్వాత విండ్ బౌల్స్ మనం పర్చేజ్ చేయటం. అలాగే నేను కూడా మంచిగా షీల్డ్స్ కానీ ఏమైనా ఇస్తే కానీ బాగుంటుందని మంచిగా అవి మొమెంటోస్ సెలెక్ట్ చేయడం, హైదరాబాద్లో బుక్ చేయడం, వాటిని సేమ్ బ్యాడ్జెస్ కానీ మనకి మొమెంటోస్ కానీ మనకి ఫ్రెండ్స్ కేర్ ఇస్తే బాగుంటుంది, టీచర్స్ కేర్ ఇస్తే బాగుంటుంది, ప్రతి ఒక్కటి. అలాగే ఫ్లెక్సీ డిజైన్, ఎలాంటి ఫ్లెక్సీ ఉంటే బాగుంటుంది, బయట వెల్కమ్ ఫ్లెక్సీ ఏదైతే బాగుంటుంది. సో ఇవన్నీ అందరూ గ్రూప్ లాగా ఒక్కొక్కరిని ఒక్కొక్క టాస్క్ తీసుకుని మంచిగా అలాగే చేసుకున్నాం. అలాగే వేమన్ సీన్ కూడా అందరి ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేయటము, అదే టైంలో వాటర్ అరేంజ్ చేసుకోవటము, సేమ్ టైంలో మళ్ళీ స్టేజ్ మీద అందరినీ మంచిగా యాంకరింగ్ చేయటం. సో ఇవన్నీ అన్నట్టు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ టాస్క్ తీసుకుని ఇక్కడ చేశాం కాబట్టి మనం ఈ రోజులు ఇంత గ్రాండ్ సక్సెస్ కాగలిగాం. సో అలాగే ఇంకా చిన్న పెద్ద పని లేదు అసలు. మనకి చైర్స్ అటు ఇటు మార్చాలన్నా, ఇక్కడ ఏదైనా క్లీన్ చేసుకోవాలన్నా ఎవ్రీథింగ్ రాజా రామ్మోహన్ రాయ్ చూసాం కానీ, పుల్లారావు కానీ వెళ్ళి, అద్దెపల్లి రామకృష్ణ కానీ వెళ్ళి సార్ని ఇన్వైట్ చేయటం. సో ఇలాంటి చాలా టాస్క్లు ఉన్నాయి మనకి. ఎన్ని టాస్క్లు ఉన్నా కానీ మనకి ఈ ఫంక్షన్ అనేది ఇంత సింపుల్గా ఇంత గ్రాండ్ సక్సెస్గా అయిందంటే మన అందరు ఫ్రెండ్స్ ఇలాగా వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాళ్ళకి సరిపడా టైంని దీని మీద ఉంచి మనకి మంచిగా చేయటమే. సో అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు రాములు, నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా. ఓకే, సో ఇవన్నీ చేయటం వల్ల మనం ఏంటంటే ఇంత గ్రాండ్ సక్సెస్గా మనం చేసుకున్నాం. అండ్ థ్యాంక్స్ టు ఆల్, ఎవరైతే అందరూ వచ్చారో వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ రాని వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. చిన్న కారణాలు, పెద్ద కారణాల వల్ల మీరు రాలేదని తెలుసు. సో ఈసారి ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మనం కూడా ఇప్పుడు ఎలాగ గ్రాండ్ సక్సెస్ చేసుకుని ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా సెలబ్రేట్ చేసుకున్నాము, నెక్స్ట్ టైం కూడా ఇలాగే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. అది ఎప్పుడనేది చూద్దాము. ఈ లోపల మనం అప్పుడప్పుడు కాంటాక్ట్లో ఉందాము. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.